హలో నమస్తే. దారుణమైన ఓటమి తర్వాత కోలుకోలేని పరిస్థితిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రాణం పోసి బయటికి తీసుకొచ్చి ప్రజల్లో నిలబెడుతున్నాయి. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చెంది. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు ఏర్పాటై. కానీ 2 ఏళ్ల కాలంలోనే చాలా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేరుస్తోంది కూటమి. కూటమి నాయకుల వైఖరి కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత దగ్గరవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో స్థైర్యం పెరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని ప్రజలకు దగ్గరగా చేస్తోంది కూటమి తీసుకుంటున్న నిర్ణయాలు. ప్రధానంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు షెడ్యూలు కూటమి సర్కారే రిలీజ్ చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అరెస్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు సంబంధించిన షెడ్యూల్ని కూటమి సర్కారు రిలీజ్ చేస్తోంది. పరామర్శలు అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ట్రేడ్ మార్క్. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు ప్రజల వైపు నుంచి వచ్చే ఆదరణ, ప్రజల వైపు నుంచి ఆయనకు వచ్చే రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా. సో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికే పరిమితమయ్యాడు, జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితమయ్యాడు, జగన్మోహన్ రెడ్డి జనాలను కలవట్లేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్లో కూడా ఎవరితో కలవట్లేదు, ఇటువంటి వార్తలన్నీ తెలుగుదేశం పార్టీ మీడియా, మాటకొస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో అలా మాట్లాడిన ఆ పార్టీకి సంబంధించిన నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అరెస్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి వచ్చేలా చేశారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో చేస్తున్న యాత్రలు ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది లాంటి ఒక ఇంప్రెషన్ని కలిగించేలా చేస్తున్నాయి. ఓ బహిరంగ సభ పెట్టడం, అక్కడి జనాలందరినీ తరలించడం, అక్కడ ఒక ఉపన్యాసం చెప్పడం వేరు. కానీ జస్ట్ పర్యటన చేస్తేనే వేలాది సంఖ్యలో జనం బయటికి రావడం, జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినంత దూరం ట్రావెల్ చేయడం, ఇవన్నీ కూడా వైసీపీ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు లాంటి ఒక ఇండికేషన్ని తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, న్యూట్రల్గా ఉండే ఓ 15-20% మంది జనాలకి ఇస్తున్నాయి. సో ఇది కూటమికి ఏమాత్రం మంచిది కాదు. తెలియకుండానే కూటమి జగన్మోహన్ రెడ్డికి ఒక రెడ్ కార్పెట్ వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సీదిరి అప్పలరాజు పరామర్శ సందర్భంగా వచ్చిన జనాల్ని చూసాం. తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఇటీవల పర్యటన చేసిన సందర్భంగా వచ్చిన జనాలను చూసాం. అక్కడ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలపైన ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన జనాల్ని చూసాం. అలాగే కర్నూలు జిల్లాలో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన జనాల్ని చూస్తున్నాం. సమస్యలు కూడా గతంలో పొగాకు రైతులకు సంబంధించిన అంశంపైన జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసిన సందర్భంగా కావచ్చు, ఈవెన్ గుంటూరులో మిర్చి రైతులకు సంబంధించిన సమస్యలపైన పర్యటన చేసిన సందర్భంగా కావచ్చు, చిత్తూరులో మామిడి రైతులకు సంబంధించిన అంశంపైన పర్యటన చేసిన సందర్భంగా కావచ్చు, ఈవెన్ ఆయన కోర్టుకు హాజరవడానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కావచ్చు, సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా పెళ్లికో శుభకార్యానికి వెళ్ళిన సందర్భంగా కావచ్చు, వస్తున్న జనాలు జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళు చూపిస్తున్న ఆదరణ, సీఎం అంటూ వాళ్ళు చేస్తున్న నినాదాలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి మాత్రమే కాదు, మిగతా జనాల్లో కూడా మళ్ళీ జగన్ రాబోతున్నాడు లాంటి ఒక ఇంప్రెషన్ని పెంచుతూ ఉన్నాయి. వైసీపీ నాయకుల అరెస్టుల ద్వారా అరెస్టులకు, పరామర్శలకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సందర్భంగా అడ్డంకులు కల్పించడం ద్వారా, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సక్సెస్ అయ్యేలా చూస్తోంది కూటమి సర్కార్. గతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు, జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు వచ్చిన జనాలంతా వాళ్ళు జనాలు కాదు, చుట్టుపక్కలంతా బ్లూ మ్యాట్స్ ఏర్పాటు చేసి ఆ బ్లూ మ్యాట్లో క్రోమోకింగ్ చేసి జనాలు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తున్నారు తప్ప జనాలు కాదు అని తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడడం చూసాం. మరి కొంతమంది ప్రముఖ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాత్రికేయులు భాషలో వాళ్ళ ఆర్టికల్స్లో చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఒక 5,000 మంది 6,000 మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ 5,000 మంది 6,000 మంది ఫ్యాన్స్ ఎక్కడికి పోయినా వాళ్ళే ఉంటారు. ఎక్కడికైనా పోతే జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నారంటే 5,000 6,000 మంది అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళే ఎక్కడికి పోయినా వాళ్ళు కనపడుతుంటారు అంటూ ఒక కొత్త లాజిక్ని పెట్టడం కూడా చూసాం గతంలో. కానీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఇంతమంది జనాలు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ఇంతమంది జనాలు వస్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు, ఇంతమంది జనాలు వస్తుంటే ఆపాల్సిన బాధ్యత లేదా, ఇంతమంది జనాలు వేసుకొని ఎలా వెళ్తారు అంటూ ఆర్తనాదాలు పెట్టడం ఇప్పుడు చూస్తున్నాం. సో జగన్మోహన్ రెడ్డిని బయటికి వెళ్ళే అవకాశం, అటువంటి అవసరం లేకుండా చేయటం కూటమికి మంచిది. జగన్మోహన్ రెడ్డి సాధ్యమైనంత వరకు కాళ్ళు బయట పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి పైన ఉంటుంది, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా. జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే ఏ కారణం చేతైనా, జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించిన ఇంకెవరికైనా సంబంధించిన సమస్య పైన బయటకు వచ్చినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా పెళ్లికో శుభకార్యానికి వచ్చినా కూటమికి ఒక ఆందోళన కనపడుతోంది, ఆ జనాలను చూసిన తర్వాత ఒక భయం కనపడుతోంది. అదే సమయంలో ఇవి
కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సంకేతాలుగా కనపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎవరిని శత్రువులుగా చూడట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రధాన రాజకీయ పార్టీలు మనకి మిత్రులే అని భావిస్తోంది. అలా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న స్పందన చూసిన తరువాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అలాంటి నివేదికలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్సు కేంద్ర ప్రభుత్వానికి కూడా చేరడానికి సంబంధించిన అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీనో ఇంకెవరో కోరుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పైన లీగల్ ఇష్యూస్ తీసుకొచ్చి అరెస్టులు చేయించడమా, ఇంకా ఇబ్బందులు పెట్టడమా లాంటి పని ఎంత ఒత్తిడి కూటమి వైపు నుంచి చేసినా భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్గా చేసే పరిస్థితి ఉండదు. సో జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఉన్న ఆదరణ ఏంటి అనేది ఢిల్లీకి కూడా తెలిసేలో చేస్తుంది కూటమి. జగన్మోహన్ రెడ్డి పట్ల జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఢిల్లీకి కూడా బలంగా ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి తెలిసేలా చేస్తుంది కూటమి సర్కారు వ్యవహార శైలి. కూటమి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో రెడ్ కార్డ్ పెట్టేసి ఆహ్వానం తెలిపేలా ఉన్నాయి. విరూపాక్ష అరెస్టుకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు కావచ్చు, రైతులకు, పొగాకు రైతులకు సంబంధించిన అంశమైనా, మామిడి రైతులకు సంబంధించిన అంశమైనా, ఆక్వా రైతులకు సంబంధించిన అంశంపైన జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత, లేకపోతే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి స్పందన చూస్తున్నాం. యూ నేమ్ ఇట్ ఎనీ ఇష్యూ. ప్రతిపక్షం రైజ్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, కేంద్ర ప్రభుత్వం ఏదో ఇస్తుంది, నెగోషియేట్ చేస్తున్నామని మాట్లాడడం తప్ప ముందుగా ఈ అంశంపైన మేము కేంద్రంతో మాట్లాడాం, తీసుకొచ్చాం, తెస్తున్నాం లాంటి ప్రకటనలు ప్రభుత్వం వైపు నుంచి ఉండట్లా. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆదరణ ఏంటి అనేది అందరికీ మరింతగా తెలిసేలా చేస్తున్నాయి. 2 ఏళ్లలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్లోకి తీసుకొచ్చాయి కూటమికి సంబంధించిన నిర్ణయాలు. ఈవెన్ అధికార యంత్రాంగం కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ని కూటమి సర్కారే ఇస్తోంది. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి వేరే భక్తులుగా మారిపోయారు. ప్రభుత్వం ఏమైనా చెప్తుంటే కూడా చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారు అంటూ కూటమికి సంబంధించిన నాయకులు, కూటమికి సంబంధించిన మీడియా రోజు కూడా కూస్తోంది. దాని అర్థం అధికార యంత్రాంగం, బ్యూరోక్రసీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తున్నారని నమ్ముతోందా అనే ప్రచారాన్ని కూటమి సర్కారే నిజం చేస్తుంది. కూటమి సర్కారు అటువంటి ప్రచారాన్ని నిజం చేయడం ద్వారా, జగన్మోహన్ రెడ్డికి రెడ్ కార్పెట్ వేయడం ద్వారా తమకు తాము రాజకీయంగా ఇబ్బందుల్ని కొని తెచ్చిపెట్టుకుంటోంది.